అందరికీ నమస్తే. శరణార్థి బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల తాకిడి ఎక్కువ కావడంతో పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రహదారు లేక బిక్కుబిక్కుమంటూ వరద నీటిలో రాకపోకలు కొనసాగించాల్సి వస్తుందని పోలేపల్లి వాసులు ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా అలుగు దగ్గర చెరువులో నీటికి పూజ చేస్తున్న పోలేపల్లి గ్రామవాసులను ఇప్పుడు మీరు విజువల్లో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అప్పన్నపల్లి ఫ్లైఓవర్ మీద గుంతలు పడి రోడ్డు మొత్తం ఖరాబ్ అయింది. నిన్న మొన్న మనం జేసీఎల్ న్యూస్ టీవీలో కంటిన్యూగా వార్తలు ఇచ్చినాం. దానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలి ముందలకొచ్చి రోడ్డు మరమ్మతు వర్కులు చేస్తుంది. అట్లాగే ఇవాళ జిల్లా ఎస్పీ జానకి మేడము జాలీ హిల్స్ దగ్గర వరద నీరుకు కొట్టుకుపోయిన ఆ రోడ్డును కూడా కాంట్రాక్టర్లు చెప్పి బాగా చేపించారు. ఇలా జాతీయ రహదారి 44 బాలనగర్ దగ్గర ఫ్లైఓవర్ కడుతుండ్రు కదా. ఇంకా ఎడమ సైడ్ నుంచి కుడి సైడ్ నుంచి వచ్చిపోయే బస్సులకు ఇబ్బంది కాకుండా వానకు గుంతలు పడి కొట్టుకుపోయిన రోజులు పూడ్చాలని ఇమ్మీడియట్లీ కాంట్రాక్టర్కి పురమాయించారు ఎస్పీ మేడం. ఈ సందర్భంగా ఎస్పీ మేడం కొన్ని సూచనలు చెప్పిండ్రు జనాలకు. వర్షానికి తడిసిన స్తంభాలను గోడలను తాకరాదు, వాటికి కరెంటు షాక్ తగిలితే ప్రమాదం అని చెప్పిండ్రు. ఇనుప వైర్లపై బట్టలు ఆరేయొద్దని చెప్పిండ్రు. ఇంటి పైకప్పుపై ఇనుప రేకులు తాకొద్దని చెప్పిండ్రు. శీతలావస్థనున్న ఇండ్లు అట్లాగే రైతు బావుల బోర్ల వద్ద స్టార్టర్ల బాక్సులు ఫీజుల బాక్సులను తాకొద్దని చెప్పిర్రు. అత్యవసరం అయితే తప్ప ఎవరు పర్యటనలు పెట్టుకోవద్దని ఎస్పీ మేడం చెప్పిర్రు. ఈ పర్యటనలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భవంత్ రెడ్డి, జడ్చర్ల రూరల్ ఎస్ఐ నాగార్జున గౌడ్, ఎంబీఎన్ఆర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమారు, జడ్చర్ల టౌన్ ఎస్ఐ మల్లేష్, బాలనగర్ ఎస్ఐ లెనిన్ మరి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదే ఘోరం. వర్షాలు పడడం వల్ల ఇదే ఇబ్బంది జరుగుతుంది. ఇట్లే జరుగుతూ ఉంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా రైతులు కావచ్చు. ఇప్పుడు కిష్టారం నుంచి ఇక్కడ స్కూల్కు పోలేపల్లి స్కూల్కి వస్తారు పిల్లలు. ఎవరికైనా జనాలకు సామాన్య పోలేపల్లి కిష్టారం వెళ్ళడానికి కిష్టారం నుండి కిష్టారం కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, కూచూరు కావచ్చు, ఒల్లూరు కావచ్చు, ఇట్లా ఉదటపూర్ ఇట్లా 10 ఊళ్ళు పోలేపల్లి ఇదే ప్రధాన రహదారి గుండా వెళ్తాం. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా వర్షాలు పడితే ఎమ్మెల్యే గారు కూడా ప్రయాణించి ఎమ్మెల్యే గారు పరిష్కారం చూడాలని కూడా ఎమ్మెల్యే గారు లాస్ట్ ఇయర్ జనాలకు రైతులకు పాటించి ఇప్పటి వరకు కూడా జరిగిన ఎలాంటిది దీనిపైన ఒక శాశ్వత పరిష్కారం చూడాలని గారికి కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీ గారికి కానీ ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను. దీని మీద తొందరగా దృష్టి సారించి సమస్యను పరిష్కారం చూస్తారని విజ్ఞప్తి. మహబూబ్నగర్ జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం రంగనాయక స్వామి పెద్ద చెరువు పూర్తిగా నిండి వరద నీరు రహదారి మీదుగా ప్రవహిస్తుండటంతో పోలేపల్లి నుండి కిష్టారం, ఖానాపూరు, దొడ్డిపల్లి, కూచూరు, నవపేట తదితర గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు తీవ్రంగా అంతరాయం అయితే ఏర్పడ్డాయి. మరోవైపు పోలేపల్లి పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు ఇక్కడి నుండి నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. వరద తీవ్రతతో ప్రమాదం అని తెలిసి కూడా ప్రత్యామ్నాయదారులు లేక నీటి ప్రవాహంలో రాకపోకలు కొనసాగించిన పరిస్థితి నెలకొంది. నిరంతరం కురుస్తున్న వర్షాలతో 3 ఇంతల నీరు ఒకంత ఊరులాగా మారిపోయింది. పోలేపల్లి పరిస్థితి ప్రతి ఏటా వర్షాలు కురిసే సమయంలో నిత్యం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, వరదల ఉధృతికి పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయని ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గత ఎలక్షన్ల సమయంలో ప్రస్తుత శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి ప్రభుత్వ అధికారులు కూడా బ్రిడ్జి కడతామని హామీ ఇచ్చిర్రని ఇప్పటిదాకా హామీ నెరవేరలేదు. ఈ సమస్య గురించి ఎవరు పట్టించుకోవట్లని గ్రామస్తులు ఆందోళన చేస్తుర్రు. ఒకవేళ ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో తమ సత్తా ఏందో చూపిస్తామని గ్రామస్తులు అంటుండ్రు. మరి ఈ వార్త చూస్తున్న సారులకు ఇప్పటికైనా కనికరించి బ్రిడ్జికి సంబంధించిన పనులు
వరదలు తగ్గిన వెంటనే మొదలు పెట్టాలని జేసీఎల్ న్యూస్ నుంచి కూడా కోరుకుంటున్నాము. వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల ఏమైనా సమస్యలున్నా, ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము సమాజం దృష్టికి తీసుకెళ్తాం. జేసీఎల్ న్యూస్ నిజమాగదు, తప్పు